సరదాగా చేసేవాడిని గానీ, నేను ఆర్టిస్ట్‌నయితాను. అని ఎప్పుడు అనుకోలే. ఆర్టిస్ట్‌ని అయినంక నేను ఏదో చేయాల్సొస్తది. ఇప్పుడే హ్మ్. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటయిపోయిందనుకోండి. మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఆయన ఎలా అంటారు సార్ ఆయన? "ఏమయ్యా బాబు మోహన్, చాలా బలిసిందయ్యా నీకు. రావయ్యా." హ్మ్. అట్లా అంద అక్కినేని గారు హ్మ్. నన్నెప్పుడు అందగాడనే పిలిచేది. హ్మ్. బాబు మోహన్ అని పిలిచేవాడు కాదు. అందగాడు. అన్న అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో! అనేవాడు. బ్యూటిఫుల్. ఇక నేను చెప్తా ఉంటే నవ్వేవాడు. సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు గదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. కొటగారు తోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో సెంధిల్ గౌండమణి అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్. తర్వాత పెయిరు మాది తయారైంది 'కోట బాబుమోహన్.' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయే జేసేది. వాళ్ళకే డబ్బింగ్ జెప్పేది మళ్ళా మేము. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే గూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడుంది.' హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. 'బ్రహ్మానందం.' 'మై సన్' అదిగో మీ పిన్ని అయన్నీ అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' గూడా బాగా సూపర్ హిట్. అవును. పవడ 'బ్రహ్మానందం బాబు.' అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు', నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యని నేను లవ్ లవ్ చేయటం. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును. కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు కాదు. మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. అయంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు సస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్ అంటే నువ్వు స ఎక్కడ ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో హ్మ్. అని దానికొక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు, ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు గాదు అన్నట్టు. హ్మ్. దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో. అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్‌గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అంటే అన్నీ తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందుల. అది. పాజిటివ్‌కు పాజిటివ్‌గా ఉంది. లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటుంది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని, వాడి వరకు సర్వైవ్ అవ్వటానికి గాని, యాడికన్నా పోతాడు, ఏమైనా జేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు హ్మ్. అని గూడా ఉంది. హ్మ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్! మీది బాగా. బ్రహ్మానందం గారిది. ఇక బావ అనుకుంటాం బావ బావ గాబట్టి, అదే. నేనేమైనా అనొచ్చు వాడిని, వాడు నన్నేమైనా అనొచ్చు. అంతే గదా! అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్‌లో. వారు కోట యాక్చువల్లీ అవును. కరెక్టే మీరన్నది. కోటగారొచ్చారు పెద్ద మనిషి గాబట్టి అన్నయ్య. అన్నయ్య. నా చాలా పెద్దవారైపోయారు. నేనే అన్న అంటాను. హ్మ్. తమ్ముడంటాడనుకోండి. బ్రహ్మానందం అనడు అన్నయ్యని. "ఏంట్రా" అంటాడు. ఆహా! "ఏయ్! పెద్దోడిని రా అంటే బేస్ సాలే" అని నేననేది. హ్మ్. హ్మ్. అట్లా జాలీ జాలీగా సార్ బాగా. ఆ! మొన్న ఈ మధ్యనే ఫోను జేశాడు. "బావా" అన్నాడు. "ఏంటో బావా ఇంత ప్రేమ ఎటునుంచొచ్చిందోయ్? ఆహా! ఏదో ఉంది చెప్పు." హ్మ్. ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. హ్మ్. మా డ్రైవర్ పిచ్చోడైపోయి దేనికి గుద్దుతుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమానిని అంటుండు. ఒరేయ్ పక్కకు ఆపురా నాయనా అని. అట్లా చాలా జోవియల్‌గా చాలా సరదాగా
మీ ఫీమేల్ కో స్టార్సా? ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు ఎవరు లేరు. లేరు. మీ టైమ్‌లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. వెంట ఎందుకంటే అంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారున్నారు. అంతకుముందు ఓ టైమ్‌లో ఆ! శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్‌లు. ఏవండీ 'కోవైసరలో' నాతోనే స్టార్టు. అవును. బ్రహ్మానందంతో గాదు. హ్మ్. నాతోనే స్టార్టు చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది. హ్మ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. హ్మ్. హ్మ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవును. 'కోవైసర్లోనే' హ్మ్. చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్‌లున్నాయి మా ఇద్దరివి.